కల్వకుట్ల కుటుంబం చేతిలో అధికారం పోయింది, కానీ ఇంకా అహంకారం పోవాలని మనం పదే పదే చెప్తా ఉన్నాం. సరే, అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు వ్యవస్థ మొత్తం నీ చేతిలో ఉంది, నీ అహంకారం ఉన్నా కానీ ప్రజలు కాస్త ఓపిక పట్టిరు, సందర్భాన్ని బట్టి తిరుగుబాటు చేసినారు. సో మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఈ దుర్మార్గులకు ఇంకా అహంకారం పోయేలాగా లేదు. రాజకీయంగా మనం బుద్ధి చెప్తేనే కాసైలు మన కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. అయినా 10 సంవత్సరాల కాలం పాటు సోషల్ మీడియాని అడ్డంగా పెట్టుకొని చిల్లర పోస్టులు పెట్టి మానసికంగా ప్రతిపక్ష పార్టీలను కావచ్చు, ప్రజలను కావచ్చు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఈ గులాబీ నేతలు చేసిర్రు. ఇంకా ఈ చిల్లర పనులు మానుకోవట్లేదు, మళ్ళీ అదే చిల్లర ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము పదే పదే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు, మార్పు వచ్చింది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. మంచి అవకాశం మీకు ప్రజలు ఇచ్చినారు. ఆ ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను మీరు నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోపు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు కొట్లాడండి. అవసరమైతే ప్రతిపక్ష పార్టీలకు మీడియా అన్నప్పుడు ప్రతిపక్ష హోదాలోనే ఉంటుంది కాబట్టి మేము మీకు సహకరించే ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్గా పేద ప్రజల బతుకులలో మార్పులు రావాలి, మార్పు వచ్చిందని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం. మేము చెప్పిన ఆనాడు రిజల్ట్స్ రాగానే ఖచ్చితంగా అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఏ ప్రజలకైనా ఇబ్బంది వస్తే ప్రతిపక్ష పార్టీతో కలిసి పోరాటం చేయడానికి కాళోజీ టీవీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పినాం. కానీ ఈ అధికారం పోయినా సరే కానీ ఇంకా మేము అధికారంలోనే ఉన్నామన్న అహంకారం ఈ కల్వకుట్ల కుటుంబంలో, ముఖ్యంగా కల్వకుట్ల తారక రామారావు ఆ ముఖంలో ఇంకా అహంకారం కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా తగ్గించుకో రామన్న, తగ్గించుకుంటే ఏమన్నా 39 మంది అయినా నీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. నీ అహంకారమే మేము ఈ పార్టీని రాజకీయంగా బొందబెట్టరన్న విషయం దయచేసి గుర్తుపెట్టుకో. ఈ అంశంలోకి వెళ్తే రేవంత్ తలపై గాయం, అసలేం జరిగింది ఈ అంశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సో నిన్న నుంచి సోషల్ మీడియాలో ఈ గులాబీ బ్యాచ్ అధికారం దూరమైనా కానీ అధికారంలోని ఉన్నట్టే ఈ సోషల్ మీడియా బ్యాచ్ విష ప్రచారం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తలపై గాయమైంది. ఆ గాయం కూడా వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో కొండల్ రెడ్డి, ఇద్దరు తాగిన తర్వాత పదవి విషయంలో కొట్లాడుకుంటే బీర్ సీసా ఇసురితే రేవంత్ రెడ్డి తలకు గాయమైందని చెప్పి ఒక చిల్లర ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు చెప్తా ఉన్నా, సోషల్ మీడియా బ్యాచ్ చెప్తా ఉన్నా, మీరు చేసే విష ప్రచారం వల్లనే కేసీఆర్ అనే ఒక ఉద్యమకారుడు చేతిలో అధికారం లేకుండా పోయింది. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ అనే వ్యక్తి ఈ సోషల్ మీడియాని ఈ కేటీఆర్ అంటోని కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ అధికారం పోయినా సరే కానీ ఈ చిల్లర పనులు మాత్రం మాంతలేరు. ఒక్కసారి మాట్లాడుకుందాము, వీళ్ళు ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు, అసలు రేవంత్ రెడ్డి కుటుంబ నేపథ్యం ఏంది, కల్వకుట్ల కుటుంబ నేపథ్యం ఏంది, కల్వకుట్ల కుటుంబంలో ఎంతమంది రాజకీయ నాయకులుగా ఇంకా ఏళ్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి ఎంతమంది రాజకీయ నాయకులు బయటకు వచ్చారో ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైనా ఈ చిల్లర పనులు మానుకోమని చెప్పు కేటీఆర్, మానుకోమని చెప్పి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇట్లనే నీ చిల్లర కథలు పడ్డావనుకో, నీ చిల్లర కథలు ఇట్నే పడ్డావనుకో ఏముండదు, ఇక నీ పార్టీ మిగిలే అవకాశమే ఉండదు. ఒకసారి చూడండి, ఇగో రేవంత్ రెడ్డి ఫోటో. సరే పొరపాటున అనుకుందాం, గాయమే అయ్యింది అనుకుందాం, తాకింది ఏదైనా పోతుంటున్నా లేకపోతే ఏదైనా దెబ్బ తగిలింది అనుకుందాం. కానీ కేసీఆర్కు తాగుడు అలవాటు ఉంటే ఇక అన్ని పార్టీ సంబంధించిన నాయకులకు తాగుడు అలవాటు ఉండాలా? ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే ముఖ్యమంత్రి తాగిండు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా తాగాల ఖచ్చితంగా. ఇక ఆయనకి ఏదైనా ఇష్యూ జరిగితే తాయి కింద పడ్డాడు. మీరు చెప్పండి, మీ అయ్యా బాత్రూంలో కింద పడ్డది, ఎట్లా కింద పడ్డాడు? తాయి కింద పడ్డా, లేకపోతే మీ బాబా బామ్మార్దులు ఇద్దరు కొట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చినందుకు కేసీఆర్ కింద పడేసారా? ఫస్ట్ అది బయట పెట్టుర్రి. సోదరునికి ఎంపీ టికెట్ కోసం రేవంత్ ఇంట్లో ఘర్షణ. అప్పటికే అన్నాదమ్ములు పీకల దాకా తాగి ఉండడంతో అదుపు తప్పిన గొడవ. తాగేసిన బీరు బాటిల్తో రేవంత్ తల మీద బాదిన కొండలరెడ్డి. దీంతో రేవంత్ తలకు రక్తసిక్త గాయం. విషయం బయటకు పొక్కితే ఇజ్జత్ పోతుంది అని రాత్రికి రాత్రి ఇంటికి డాక్టర్ను పిలిపించి కుట్లు వేసిన వైనం. 2 రోజులు బయటకు రాని రేవంత్ ఇవాళ ప్రెస్ మీట్లో ఫోటోగ్రాఫర్లు క్లోజప్ ఫోటోలు తీయడంతో తలపైన గాయం బట్టబయలు. క్లోజప్ ఫోటోలు బయటకి పోవడం మీద సీఎం పీఆర్ఓ మీద గరమైన సీఎంఓ వర్గాలు అంట. ఒక్కసారి కొద్దిగా ఏమన్నా ధమాకు కానీ
లేకపోతే అయ్యా అమ్మకు హుడితే కొద్దిగా చదువుకుంటే తెలివి ఏమన్నా ఉంటే ఎవరికైనా తలకు గాయం అయితే కుట్లు పడితే అక్కడ ఈ హెయిర్ మొత్తం తీసేస్తారు. ఇప్పుడు హెయిర్ మొత్తం పెట్టుకుని కుట్లేసే అవకాశం ఎట్లుంటుంది? దా మాత్రం సోయలేదా? సరే ఎడిటింగ్ చేసే ఈ ఎడిటింగ్ ఈ బ్రహ్మ విద్యలు మొత్తం ఈ కల్వకుట్ల కుటుంబానికి ఈ గులాబీ నేతలకు వస్తున్న విషయం మాకు తెలుసు. కానీ చేసే ఎడిటింగ్ అట్లీస్ట్ ఇక్కడ ఉన్న హెయిర్ తీసేసి అయిపోతుండే కదా. ఆ సోయి మనకు లేకపోయి ఈజీగా దొరుకుతారు. ఇట్నే ఎవరన్నా కాపాడదామనే ప్రయత్నం చేస్తారు, వాడిని కాపాడకుండా వీళ్ళే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టి వీళ్ళే దొరికిపోతారు అడ్డంగా. ఇప్పటికైనా ఈ చిల్లర పనులు మానుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒక్కసారి ఈ కల్వకుట్ల కుటుంబంలో ఎంతమంది రాజకీయ నాయకులు బయటకు వచ్చారు, ఒకవేళ మళ్ళా మూడోసారి అధికారంలోకి వస్తే ఎంతమంది రాజకీయ నాయకులు తెరపైకి వస్తుండేనో ప్రజలారా ఒకసారి ఆలోచించండి. 10 సంవత్సరాల కాలం పాటు ఏ కుటుంబం వెళ్ళిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరికన్నా అట్లీస్ట్ గులాబీ పార్టీలో ఉన్న నాయకుల కన్నా ఎవరికైనా అవకాశం ఇచ్చిర్రా? ఏ ఒక్కరికైనా? ఎవరికి మంత్రికి కూడా ప్రగతి భవన్ దాకా పోయే అవకాశం లేకుండే ఎవరికైనా కలవనిచ్చినవా కేసీఆర్? మొత్తం నీ కుటుంబం కనుసంధానంలోనే కదా పరిపాలన నడిచింది. ఒకసారి చూడండి, కేసీఆర్ కల్వకుట్ల కుటుంబం గురించి మాట్లాడుకోవాలి. కల్వకుట్ల కుటుంబం కేసీఆర్ నుంచి ఎవరెవరు వచ్చారు? కేటీఆర్, హరీష్ రావు, ఈనవలో హరీష్ రావు హల్లుడు, బిడ్డ కవితక్క, కల్వకుట్ల కవితక్క మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ తీసుకుంది. కవితక్క ఇక ఇక్కడ నుంచి ఎవరు వచ్చారు? ఇంకా సంతోష్ రావు, ఇంకొక ఆయన పేరు ఏముంటుంది? ఆయన ఎమ్మెల్సీ కొనసాగుతున్నాడు అనుకుంటా. ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఆల్రెడీ ఈ బ్యాచ్ మొత్తం ఉంది. మళ్ళీ వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారు? ఇంకా ఈయన అప్పుడప్పుడు ఈయన ఎవరు? హిమాన్షు, ఈ కేటీఆర్ అంటే కొడుకు హిమాన్షును కూడా మళ్ళీ తెరపై తీసుకొచ్చి అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ హిమాన్షు స్కూల్ పోయే పిల్లగాన్ని తీసుకొని వచ్చి కూడా అధికారిక సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఈయన పాల్గొంటాడు. ఇటు భద్రాచలం పోయి కదా పట్టు వస్త్రాలు సమర్పించింది కదా, ఒక ముఖ్యమంత్రి హోదాలో మనమని కూడా తీసుకొని పోయినా అన్నాడు. మీరు చెప్పండి ఒకసారి. సరే, కేసీఆర్ అంటే ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు అనుకుందాం కాసేపు. చావు నోట్ల తలకాయ పెట్టాను, పదే చెప్తారు కదా, చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎవరు అవునన్నా కాదన్నా సాధించిండు అనుకుందాం. మరి కేటీఆర్కి ఏం సంబంధం అని తీసుకొచ్చావు రాజకీయాలకు? హరీష్ అంటే కొద్దిగా ఉద్యమంలో పాల్గొన్నాడు అనుకుందాం, అయినా నీ కుటుంబం నుంచే కదా రాజకీయాల్లోకి వచ్చిండు. కవితకి ఏం సంబంధం ఉద్యమానికి? ఆనాడు అన్నావు కదా, పావుసారికి ఇంత దొందుకుంటుకే నాకు నా భార్యకి ఇంత సరిపోతుంది, నా పిల్లలు మంచిగా అమెరికాలో సెటిల్ అయినారు అని చెప్పి ఆనాడు నువ్వు ఉద్దరం ముచ్చట చెప్పినావు కదా. కవితక్కని ఎంపీ ఎలక్షన్లో రాజకీయంగా నువ్వు పనికిరావమ్మా అని చెప్పి ఈమెను ఒడగొట్టి ధర్మపురి అరవింద్కు అవకాశం ఇస్తే ఇలా బిడ్డ 2 నెలలు ఖాళీ ఉంటే ఇబ్బంది అయింది, వాళ్ళ బిడ్డకు మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చుకోండు కేసీఆర్. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బిడ్డకి ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఎవరు? సంతోష్ రావు. ఈ సంతోష్ రావు ఏం పీక్ పడేసిండు అని ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినంటే కేసీఆర్ సంబంధించిన ఆరోగ్య సమస్యలు టైంకు 11 కాగానే ఒక ట్యాబ్లెట్ ఇవ్వాలి, 1 కాగానే తిన్న తర్వాత ఇంకో ట్యాబ్లెట్, నైట్ పడుకునే ముందు ఒక ట్యాబ్లెట్, పడుకున్న తర్వాత ఒక ట్యాబ్లెట్, లేకపోతే పొద్దుగా లేవగానే ఏం మందు తాగుతాడో ఆ మందు పోయడం, నైటు పడుకునే ముందు ఏం మందు తాగి పండుకుంటాడో ఆ మందులు పోయడానికి పనికొచ్చినోడే సంతోష్ రావుకి ఏమి ఇచ్చిండు? ఎంపీ ఇచ్చిండు, రాజ్యసభ సభ్యుడు ఇచ్చినాడు. ఏం సంబంధం ఉంది? ఏడ పోరాటం చేశారు? సరే పోనీ పదవులు ఇచ్చిన తర్వాత నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఏనాడైనా ఈ బ్యాచ్ మాట్లాడిందా? ఏనాడైనా? పొరపాటున ఇప్పుడు 2023లో కనుక ఈ పార్టీ అధికారంలోకి వస్తే హిమాన్షుకు నామినేటెడ్ పదవి ఇస్తూ ఉండే. అందుకే డ్రామా. ఓ గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన సరైన సదుపాయాలు లేకపోతే ₹1 కోటి ఏమో పోయి ఈయన చేతులారా ఇచ్చొచ్చిండు. ఎందుకు తెలుసా? నా మనవడు అనేమో కేసీఆర్ చెప్తుండే, నా కొడుకు అని చెప్పేమో కేటీఆర్ చెప్తా ఉండే. పదవి లేకున్నా కానీ గవర్నమెంట్ స్కూల్కి ₹1 కోటి విరాళంగా ఇచ్చిండు నా కొడుకు అని చెప్పి అయ్యా కొడుకులు ఇద్దరు ప్రచారం చేస్తూ ఉండే. అందుకే నామినేటెడ్ పదవి ఎందుకు ఇవ్వద్దు నా మనవడికి అని చెప్పి చెప్పుకుంటాడు. అందుకే ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేశారు. ఒక కుటుంబమే తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతా ఉంది, ఈ కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టాలని చెప్పి అందుకే బొందబెట్టినారు. మానుకోండి. ఇప్పటికైనా ఈ చిల్లర పనులు మొత్తం మానుకుంటేనే ఏమైనా మీరు బతికే అవకాశం ఉంటుంది. లేకపోతే మేము ఇట్నే చిల్లర పనులు చేస్తాం అనుకుంటే ఇక మీకే ఇక ఆ 39 మంది మిగిలరు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ఇంకా మీకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఏ సోషల్ మీడియాలో అడ్డం పెట్టుకొని మీరు చిల్లర ప్రచారం చేస్తూ ఉన్నారో
సరే ఆ సోషల్ మీడియా బ్యాచ్ కన్నా అలా బతుకులలో ఏమో మార్పులు వచ్చినాయా? పోనీ ఆ సోషల్ మీడియా ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో పాపం వాళ్ళకి టైంకి ఏమైనా జీతాలు ఇస్తున్నారా? లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏమైనా బతుకులలో మార్పులు వచ్చినాయా? రాలేదు కదా. ఇప్పటికైనా దయచేసి మానుకో. ఇక రేవంత్ రెడ్డి ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగానే కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈయనైతేనే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళగలుగుతాడని చెప్పి పిసిసి అధ్యక్ష హోదా ఆయనకి ఇచ్చినప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు ఆయనకి ఇబ్బంది పెడుతున్నా సరే ఒక యంగ్ లీడర్గా ఖచ్చితంగా ఈ కల్వకుట్ల కుటుంబం రాజకీయంగా బొందపడితేనే నా ప్రజల బతుకులలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఒక అడుగు బలంగా ముందుకేసి ఎంతమంది నెట్టేయాలన్న ప్రయత్నం చేస్తున్నా కానీ ఒక అడుగు బలంగా ముందుకెళ్ళి ఆయన లక్ష్యం ఏదైతే అనుకున్నాడో నేను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవాలి, ఆ లక్ష్యంతో పాటు కల్వకుట్ల కుటుంబ పాలన విముక్తి జరగాలి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తెచ్చుకోవాలి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఒక బలమైన పోరాటం చేసిరు. ఆయనకి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టలే. అలా కూతురు పెళ్ళి అప్పుడు కూడా కనీసం కూతురు పెళ్ళి ఉందని ఆలోచించకుండా కూడా ఇదే గోడలు బద్దలు కొట్టి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి గుంజుకెళ్ళిన వాళ్ళు ఈ కల్వకుట్ల కుటుంబం సంబంధించిన ఆనాడు ఉన్న అధికారులే కదా, పోలీస్ వ్యవస్థనే కదా. ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డి ఆయనకి ఏం నేపథ్యం ఉంది, కుటుంబ నేపథ్యం ఒకసారి దయచేసి కల్వకుట్ల తారక రామారావు సోషల్ మీడియా బ్యాచ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటారు కదా కొండలరెడ్డి అలా బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా తెరపై తీసుకొని వస్తారు కదా. సరే కొండలరెడ్డి ఈయనొక ఆయన. సో మొత్తం వీళ్ళు 5 మంది అన్నదమ్ములు, 2 ఆడపడుచులు ఉన్నారు. మొత్తం 7 మంది కుటుంబంలో ఒక అన్న చనిపోయింది అనుకుంటా మేబీ. సో ఒక ఆయన కృష్ణారెడ్డి ఒక ఆయన, ఇంకొక ఆయన తిరుపతి రెడ్డి, ఇంకొక ఆయన తిరుపతి రెడ్డి. రేవంత్ రెడ్డి మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. కేటీఆర్ కల్వకుట్ల తారక రామారావు నీ డ్రామాలు బంద్ చేయి, కాస్త ఈ వీడియో చూసి రేవంత్ రెడ్డి ఏనాడైనా నీ కుటుంబం విముక్తి కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఈ కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసిండా? ఎప్పుడు ఇన్వాల్వ్ చేసిండు? కొండలరెడ్డి కావచ్చు లేకపోతే తిరుపతి రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అయినారు? సో ఖచ్చితంగా మా బ్రదర్ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పోరాటం చేస్తూ ఉండు, ఆయన లక్ష్యం నెరవేరాలంటే ఆయనకు మేము అండగా ఉండాలి, ఒక కుటుంబ సభ్యులం కాబట్టి అండగా ఉండాలని చెప్పి ఆయన కామారెడ్డి కొడంగల్లో పోటీ చేస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ తిరగడానికి ఇబ్బంది అవుతుంది, దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన బాధ్యత మా బ్రదర్ మీద ఉందని చెప్పి కామారెడ్డి బాధ్యతలు కొండలరెడ్డి తీసుకున్నాడు అనుకుంటా. కొడంగల్ బాధ్యతలు తిరుపతి రెడ్డి చూసుకున్నాడు. సో ఈయనంటే బిజినెస్ వ్యవహారాలు ఏ ప్రింటింగ్ వ్యవస్థతోటి ఆ బిజినెస్ తోటి వీళ్ళు తెరపైకి వచ్చిరో అవన్నీ ఈయన చూసుకుంటాడు. సరే సొంత బ్రదర్ కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఏ నమ్మకంతో ఏ సంకల్పంతో అయితే మా బ్రదర్ కొట్లాడుతూ ఉండో అని చెప్పి సో కామారెడ్డిలో ఒక బ్రదరు, కొడంగల్లో ఒక బ్రదరు మా అన్న గెలుపు కోసం అని చెప్పి పనిచేసినారు. సరే పోనీ అధికారం వచ్చిన తర్వాత ఎక్కడైనా వీళ్ళు అధికారిక సంబంధించిన కార్యక్రమాల్లో ఏదన్నా కనిపించరా? 2 నెలలు దాటినది కదా. పోనీ ఈ కుటుంబంలో ఏ పదవులన్నా రేవంత్ రెడ్డి గారు ఇచ్చుకున్నాడా? చెప్పండి. దీనికి సమాధానం ఉండదు. కానీ చిల్లర ప్రచారాలు చేయాలి. ఏమవుతుంది? నిజంగా వాళ్ళ బ్రదర్ గెలుపు కోసం బాజాబ్తా కొండలరెడ్డి పనిచేసిండు, తిరుపతి రెడ్డి పనిచేసిండు, ఇచ్చుకుంటాడు. రేపు పొద్దుగాల బాజాబ్తా పదవులు ఇచ్చుకుంటాడు. తప్పేముంది అంటా ఉన్నాం. మీరు ఇచ్చుకోలే. ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళకి కల్వకుట్ల కవితకి సిరి, హరీష్ రావుకి సిరి, కేటీఆర్కి సిరి, ఆఖరికి నీకు మందు గోళీలు ఇస్తా ఉన్న సంతోష్ రావు కూడా రాజ్యసభ సభ్యుడు ఇచ్చుకున్నావు కదా. పోనీ అట్లయినా నీ కుటుంబం చేసినట్టు, నీ కల్వకుట్ల కుటుంబం చేసినట్టు ఎక్కడన్నా కనిపిస్తూ ఉందా? ఆఖరికి నీ మనవన్ని కూడా అధికారిక కార్యక్రమంలో పాల్గొనిచ్చినావు కదా కేటీఆర్, నీ కొడుకుని హిమాంశుని. ఆఖరికి ఆయన తీసుకొని పోయి అధికారిక సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటట్టు చేసినావు కదా. నీ కుటుంబానికి, నీ కల్వకుట్ల కుటుంబానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి ఇదే తేడా. ఇవ్వాలనుకుంటే రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాలు ఇవ్వాలనుకుంటే మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ అన్నా, మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అన్నా ఇవ్వగలుగుతాడు. కానీ ఎందుకు గత కుటుంబ పాలన ఆల్రెడీ పేరు వచ్చింది గతంలో బీఆర్ఎస్ పార్టీ పేరు మీద, ఆ కుటుంబ పాలన మన పేరు ఎందుకు రావాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ రాజకీయంలోకి రావద్దు
అని ఆ కుటుంబం అనుకుంటుంటే రాజకీయంలోకి రావాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే వీళ్ళే ప్రచారం చేస్తారు. ఎందుకంటే మనది కుటుంబ పాలన, వాళ్ళది కూడా కుటుంబ పాలన, ఎందుకు కావద్దు, మనం ఇన్వాల్వ్ చేద్దామన్న ఆలోచనలో ఈ విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రజలారా ఇవన్నిటికి తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ చిల్లర ప్రచారాలు వీళ్ళు మానుకోరు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ బొంద పెడితే ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే అప్పుడు ఒక సోయికి వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఎంత ప్రజల సపోర్ట్ ఉన్నా కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళ సపోర్ట్ ఉంటేనే రాజకీయం ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబ సపోర్టు తిరుపతి రెడ్డి కావచ్చు, లేకపోతే కృష్ణారెడ్డి కావచ్చు, కొండలరెడ్డి కావచ్చు, ఇద్దరు ఆడపడుచుల సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు. వాళ్ళ రుణం ఏ రకంగా తీర్చుకుంటాడో ఆ విషయం పక్కన పెట్టండి. కానీ ఇటువంటి చిల్లర ప్రచారాలు దయచేసి బంద్ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తాను. బంద్ చేయకపోతే రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా మీ గోతి మీరే దోక్కునే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఇప్పటికైనా అధికారం దూరమైనావు కదా, కొంత ఆలోచనకు వచ్చినావు కదా, ఎవరి తప్పిదాల వల్ల నేను మోసపోయినా, ఎవరి తప్పిదాల వల్ల ఇబ్బంది అయ్యింది అన్న ఒక ఆలోచనకైతే మేబీ నువ్వు వచ్చి ఉంటావు కదా. దయచేసి ఈయన చెప్పు, కేటీఆర్ అరే నువ్వు ఏపటికే అధికారానికి దూరమైనా ఇప్పటికైనా ఈ చిల్లర పనులు బంద్ చేసుకోరని ఆయన అని చెప్పి నీ కొడుకు చెప్పు. రాళ్లతో కొడతారంట. అదే రాళ్ళు 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు దొరకలేదు అనుకుర్రా. ప్రజలు కాస్త ఓపిక పట్టిరు. అరే ఓటు అనే ఆయుధం మా దగ్గర ఉంది కదా, బొంద పెట్టకపోతామా అని చెప్పి ఓపిక పట్టి బొంద పెట్టిరు ఓటు రూపంలో. అదే రాళ్ళు దొరికితే ఆనాడు ఒక్కడు కూడా బతకపోతుండే. మీరు రాళ్లతో కొడతారంటే ఈయన ఏమి ఇంకా అహంకారం పోతలేదు. ఇంకా కేటీఆర్ని మంచి కోరుకునే వాళ్ళు నేను ఒకరిని ఉంటా, మంచిగానే ఉండాలి అని కోరుకుంటా. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండాలని కోరుకుంటా. కాబట్టి ఈ చిల్లర పనులు బంద్ చేసుకో. ఇంకా బంద్ చేసుకోకపోతే నీ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది దయచేసి.